ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 2025 కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఏపీ ఎంసెట్ది. ఈ కట్ ఆఫ్ వల్ల మీ ర్యాంక్కి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తుందో రాదో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సిఎస్సి అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఏ బ్రాంచ్కైనా మీకు వస్తుందో రాదో మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అలా అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆంధ్ర యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుందా రాదా అనేది. అలానే ఏ కాలేజ్ కట్ ఆఫ్ చేయాలో కూడా కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే ఆ కాలేజ్ కట్ ఆఫ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఎక్కువ మంది సిఎస్సి కట్ ఆఫ్ అయితే అడుగుతారు కాబట్టి ఫస్ట్ సిఎస్సితోనే స్టార్ట్ చేద్దాం. మీకు సిఎస్సిలో సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ జనరల్ వాళ్ళు మీకు సిఎస్సిలో సీట్ రావాలంటే మీ ర్యాంక్ ఒక 2K వరకు ఉండాలి. గర్ల్స్కి అయితే 5K వరకు ఉంటే మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి రావడానికి. ఈ కట్ ఆఫ్ వల్ల మీకు ఒకటి అర్థమవుతుంది ఏంటి, ఇది లాస్ట్ అంటే ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన వాళ్ళు సిఎస్సి వాళ్ళు లాస్ట్ ఆ క్లాస్లో 2K నుంచి 1K నుంచి ఒక 5K వరకు స్టూడెంట్స్ అయితే ఉంటారు. అంటే అంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు, వాటిలో లాస్ట్ ర్యాంక్ ఎవరిదో వాళ్ళనైతే మనకి ఇక్కడ కనబడతారు. అంటే 2937 అనే ర్యాంక్ వాడు ఆ క్లాస్లో అందరికన్నా హైయెస్ట్ అనమాట ఆ ర్యాంక్ ఆడిది. సో మనకు దాని ప్రకారంగా అర్థమవుతుంది మనకు సీట్ వస్తుందా రాదా అనేది. ఇప్పుడు ఓసీ జనరల్ బాయ్స్కి గర్ల్స్కి అర్థమైంది కదా. నెక్స్ట్ SC1, SC2, SC3 ఇవి 3 కేటగిరీస్గా అయితే డివైడ్ చేశారు. SC1, SC2, SC3. మీకు బాయ్స్ అయితే ఒక 3K వరకు ర్యాంక్ అయితే ఉండాలి SC1కి, గర్ల్స్కి అయితే 5K సేమ్ ఓసీ లాగే. నెక్స్ట్ SC2కి అయితే 6K బాయ్స్కి ఉంటే సరిపోద్ది, గర్ల్స్కి అయితే 14K. చాలా మంచి కాలేజీలో మంచి ర్యాంక్ SC2 వాళ్ళు ఉంటే మాత్రం ట్రై చేయండి, ఆంధ్ర యూనివర్సిటీలో రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది 14K లోపల ఉంటే. నెక్స్ట్ SC3 5K ఉంటే బాయ్స్కి వస్తుంది, ఛాన్స్ ఉంది. గర్ల్స్కి కూడా సేమ్ 5K లానే ఉంది, 5567. నెక్స్ట్ ST కేటగిరీ వాళ్ళు బాయ్స్కి 5500, గర్ల్స్కి అయితే 14,000. తర్వాత BCA కేటగిరీ 2900, గర్ల్స్కి అయితే 5,000. నెక్స్ట్ BCB కేటగిరీ వాళ్ళు బాయ్స్కి అయితే 2K, గర్ల్స్కి అయితే 5K. నెక్స్ట్ BCC కేటగిరీ వాళ్ళు ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేయలేదు, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీసుకున్నది, సో ఫేక్ అయితే కాదు, మీరు ఒకసారి రీచెక్ అని చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి కట్ ఆఫ్స్ అయితే తీసుకున్నాను. BCCకి అయితే ప్రొవైడ్ చేయలేదు సిఎస్సి కట్ ఆఫ్. BCD కట్ ఆఫ్ అయితే 2K బాయ్స్కి, గర్ల్స్కి అయితే 5K. నెక్స్ట్ BCE 2K 2900, గర్ల్స్కి అయితే 5500. OCEWSకి బాయ్స్కి అయితే 4500, గర్ల్స్కి అయితే 4500. నేను ప్రతి కట్ ఆఫ్ ఇలా క్లియర్గా చెప్పలేను కాబట్టి నేను ఒక ఓసీ కేటగిరీ జనరల్ తీసుకొని అయితే చెప్తాను. మిగతావి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో మీరు వీడియో పాజ్ చేసి అయితే చూసుకోండి, మీకు అలా అయితే క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పగలిగినంత వరకు అయితే నేను చెప్తాను. నెక్స్ట్ బయోలో ఓసీ జనరల్కి రావాలంటే 22K రావాలి, గర్ల్స్కి అయితే 22K, ఇద్దరికి సేమ్ ఒకేలానే ఉంది. కెమికల్ అయితే 12K రావాలి బాయ్స్కి, గర్ల్స్కి అయితే 24K. చాలా మంచి బ్రాంచ్ కెమికల్ అనేది, అలాంటి బ్రాంచ్లో గర్ల్స్కి 24K వరకు చాయిస్ ఉంది, సో మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్లో బాయ్స్కి అయితే 10K కట్ ఆఫ్ ఉంది, గర్ల్స్కి 15K కట్ ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ ఈసీఈలో 4900 బాయ్స్కి కట్ ఆఫ్ ఉంది, గర్ల్స్కి 4900 సేమ్ సిమిలర్గానే ఉంది. నెక్స్ట్ త్రిబుల్ ఓసీకి అయితే 10K కట్ ఆఫ్ ఉంది, గర్ల్స్కి త్రిబుల్కి సేమ్ అలాగనే ఉంది 10K. నెక్స్ట్ GINకి 31K, గర్ల్స్కి 31K, ఇద్దరికి సమానంగా ఉంది. IST బాయ్స్కి గర్ల్స్కి ఒకేలానే ఉంది, 17K. నెక్స్ట్ మెకానికల్ ఇద్దరికి బాయ్స్కి అయితే 11K ఉంది, 11,866 కట్ ఆఫ్, గర్ల్స్కి 23K. నెక్స్ట్ ఎంఈటీకి బాయ్స్కి 32K, గర్ల్స్కి కూడా 32K. నెక్స్ట్ NIM 16K, గర్ల్స్కి అయితే 16K, ఇద్దరికి సమానంగానే ఉంది. నెక్స్ట్ BC కేటగిరీ వాళ్ళు ఎక్కువ మంది ఎంసెట్ రాస్తారు కాబట్టి BC కేటగిరీది అయితే ఒకటైతే చూద్దాం. BCD తీసుకుందాం, BCD వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు కాబట్టి. BCD వాళ్ళకి బయోలో బాయ్స్కి అయితే 22K రావాలి, గర్ల్స్కి కూడా 22K రావాలి, కట్ ఆఫ్ అయితే అలానే ఉంది. కెమికల్కి అయితే 21K ఉంది బాయ్స్కి, గర్ల్స్కి 24K ఉంది. సివిల్కి 13K ఉంది కట్ ఆఫ్ బాయ్స్కి, 19K గర్ల్స్కి ఉంది. ఈసీఈకి అయితే 4900 ఉంది కట్ ఆఫ్ బాయ్స్కి, గర్ల్స్కి కూడా 4900 ఉంది. నెక్స్ట్ త్రిబుల్కి 10K ఉంది బాయ్స్కి, గర్ల్స్కి కూడా 10Kనే ఉంది. నెక్స్ట్ GINకి 46K ఉంది BCD కేటగిరీకి, గర్ల్స్కి 50K ఉంది. నెక్స్ట్ IST 17K ఉంది బాయ్స్కి, గర్ల్స్కి 17K ఉంది. నెక్స్ట్ మెకానికల్ 18K ఉంది, గర్ల్స్కి అయితే 24K ఉంది.
ఎంఈటి బాయ్స్కి 32K ఉంది, గర్ల్స్కి కూడా 32K ఉంది. నెక్స్ట్ ఎన్ఐఎం బాయ్స్కి 16K ఉంది, గర్ల్స్కి 19K ఉంది. ఇక్కడ ప్రతి కేటగిరీ చెప్పాలంటే చాలా కష్టమవుతుంది, వీడియో లెంత్ కూడా పెరిగిపోద్ది. కాబట్టి నేను ప్రతి కేటగిరీ కనిపించేటట్టు అయితే స్క్రోల్ చేస్తాను. మీరు ఒకసారి పాజ్ చేసుకొనైనా ఎలానో ఒకలాగా చూడండి. మీ కట్ ఆఫ్కి, మీ ర్యాంక్కి ఈ కాలేజీలో సీట్ వస్తుందో లేదో మీ కట్ ఆఫ్ బట్టి అయితే మ్యాక్సిమం అర్థమైపోద్ది. ఒక 99% యాక్యురసీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది 2025 కట్ ఆఫ్ కాబట్టి. ఇప్పుడు మనం ఎంసెట్కి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడుతుంది 2026 కాబట్టి క్లియర్గా అయితే మ్యాక్సిమం వచ్చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను క్లియర్గా అన్నీ పెడతాను, ఇక్కడికి అన్నీ కవర్ అయ్యేటట్టు ఒకసారి చెక్ చేయండి. మీ కేటగిరీ ఏదో ఎస్సీనా, ఎస్టీ కేటగిరీయా, బీసీఏయా, బీసీడీయా, బీసీఈయా, అలానే మీరు ప్రతి ఒక్కటి చూసుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ఆ, మీరు ఏ కేటగిరీ అనేది ఒకసారి క్లారిటీ తెచ్చుకొని ఇవన్నీ చూసుకోండి. మీకు అలానైతే ఒక మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలానే ఈ కట్ ఆఫ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కిందన కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ కాలేజ్ కట్ ఆఫ్ చేయాలో కూడా కిందన కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ జేఎన్టీయూకే, ఎస్వియు, విట్ ఏపీ అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఆ వీడియోస్ చేస్తా. ఇంకేమైనా అవి కాకుండా ఇంకేమైనా కాలేజెస్ ఉంటే కిందన కామెంట్ చేయండి, నెక్స్ట్ అవి అయితే చేస్తాను. ఈ వీడియో కానీ మీకు యూజ్ అయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలానే నేను నెక్స్ట్ కట్ ఆఫ్ చేయడానికి అయితే నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది. సో లైక్ అయితే ప్రతి ఒక్కరు చేయండి. అలానే మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చాలా కట్ ఆఫ్స్ అయితే పెడతాను, చాలా కాలేజెస్వి. మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏమన్నా కామెంట్ చేయండి, నేను అవైతే కట్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ చేసేవైతే టాప్ కాలేజెస్. ఇంకా మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.